అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. పెళ్లికి ముందు నేను ఇద్దరిని పేమిస్తే పెళ్ళయ్యాక మా మామ ముగ్గురిని పేవించాడు. దాంతో నాకు తిక్కరేగి కాలు కట్టుకుని నలుగురిలోనూ నిలదీశాను. ఆ దెబ్బతో వాడు దుబాయ్ పారిపోయాడు. పోతే పోరా అని నేను ఇలాగొచ్చేసాను. అది కథ. సుయితమ్మా, దీన్ని బాగా రుబ్బి మంచి మసాలా దట్టించి రాసేయమ్మా, పైచి నీకే వస్తుంది. ఏమిటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు తాతయ్య, నేను నవలు రాయాలనుకుంటుంటే పెంచలం వచ్చి ఒక కామెడీ కథ చెప్పింది. అది తలుచుకుని నవ్వుకుంటున్నాను. అలాగా? ఇంతకీ నవల రాయడానికి ఏదైనా ప్లాట్ దొరికిందా? లేదు తాతయ్య, ప్లాట్ దొరికితే రాయడం ఎంతసేపు. కాకపోతే ఏదో ఒకటి రాయడం నాకు ఇష్టం ఉండదు. ఏది రాసినా కేవలం అచ్చులు అక్షరాల్లా మిగిలిపోకూడదు. పాఠకుల్ని కదిలించాలి, వాళ్ళ మనసుల్లో నిలిచిపోవాలి. చక్కగా చెప్పావమ్మా. కానీ అలాంటి కథలు ఊహల్లోంచి రావు, జీవితాల్లోంచే వస్తాయి. మీరు ఎంతో జీవితాన్ని చూశారు కదా తాతయ్య. అందులో మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటనలు కానీ, మీ జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశాల్ని కానీ చెప్పండి. ఆ ఇన్స్పిరేషన్తో మంచి నవల్ రాయడానికి ప్రయత్నిస్తాను. అలాగేనమ్మా, తప్పకుండా చెప్తాను. చీకటి వెలుగుల సిగ్నల్స్ మధ్య జీవితం ఒక రైలు ప్రయాణం. సుఖదుఖాల పట్టాల మీద బతికే ఒక నిరంతర యానం అని జీవిత గమనాన్ని జర్నీతో పోల్చాడో కవి. ఆ జర్నీలో అందమైన ఓ మజిలీయే ప్రేమ. ప్రేమించడానికి, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమను సొంతం చేసుకోవడానికి ధైర్యం కావాలి. పిరికివాడికి ప్రేమించే హక్కు లేదు. ఆ నిజాన్ని నిరూపించే కథ ఒకటి చెప్తాను. ప్రేమంటే కేవలం 2 అక్షరాలు, కానీ ఆ 2 అక్షరాలే జీవితాల్ని శాసిస్తాయి. ప్రేమ ఫలిస్తే స్వర్గం, లేదంటే నరకం. నా స్నేహితుడి జీవితంలో అక్షరాల అలాగే జరిగింది. అన్ని ప్రేమ కథల్లో లాగే అతను ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అతన్ని ఎంతగానో ప్రేమించింది. మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు, ఊసులాడుకున్నారు, పాసలు చేసుకున్నారు. ఆ ఆనందంలో, ఆ ఆవేశంలో అంతస్తులు మర్చిపోయి హద్దులు మీరారు. ఫలితంగా ఆ అమ్మాయి అమ్మైంది. అది తట్టుకోలేని ఆ అమ్మాయి తండ్రి అతన్ని చంపించడానికి ప్లాన్ చేశాడు. పిరికితనం, ప్రాణభయం
అతన్ని ఆ అమ్మాయికి దూరంగా పారిపోయేలా చేశాయి. కేవలం డబ్బే తన ప్రేమకు అడ్డుపడిందని, ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలని, ఆ ప్రేమను తిరిగి పొందాలని పగలు రాత్రి కష్టపడి కోట్లు కూడబెట్టి ఆ అమ్మాయి కోసం తిరిగొచ్చాడు. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఆ అమ్మాయి ప్రేమ మరొకరికి సొంతమైపోయింది. అది తెలిసి గుండె పగిలేలా ఏడ్చాడు. చిత్రం ఏమిటంటే, డబ్బు లేని రోజుల్లో ఆ అమ్మాయి ప్రేమ ఉంది కాబట్టి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగానే ఉండేవాడు. కానీ డబ్బు సంపాదించాక ఆ అమ్మాయి ప్రేమకు దూరమై అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగానే ఉండిపోయాడు. పిరికితనంతో ప్రేమను పోగొట్టుకొని మోడుగా మిగిలిపోయాడు. పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదని ఈ పాయింట్ బేస్ చేసుకుని నవల మొదలెట్టమ్మా. మీ స్నేహితుడు గుర్తొచ్చాడా తాతయ్య? లేదమ్మా, గతం గుర్తొచ్చింది. వెంటనే రాసి పంపించు. అలాగే తాతయ్య. ప్రేమలోని గొప్పతనం, నిజమైన ప్రేమికుల్లోని తపన, ఆవేదన అన్నీ ఎలివేట్ చేస్తూ అవసరం మేరకు విశ్లేషిస్తూ రాస్తే డెఫినెట్గా మంచి నవలవుతుంది. నన్ను ఇంతగా ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ తాతయ్య. అది కథ. నవల్లో నేనేం రాయదలుచుకున్నాను, పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలతో సహా మొత్తం నీకు చెప్పాను. ఎలా ఉంది? సూపర్, అద్భుతంగా ఉంది. ఇంత గొప్పగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చెప్తున్నంతసేపు ఆ పాత్రలు, సన్నివేశాలు నా కళ్ళ ముందు కదులుతూ ఓ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అంత గొప్పగా నేరేట్ చేశావు. డెఫినెట్గా ఇది ఒక మంచి నవల అవుతుంది. నిజంగానా? నవల్లో నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పగలిగానా? 100% చెప్పావు. నువ్వు ఇప్పుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా పేపర్ మీద పెడితే చాలు, నీకు ప్రైజ్ గ్యారంటీ. కానీ చెప్తుంటే నాకు అక్కడక్కడ అంత గొప్పగా అనిపించలేదు. అందులో ఆశ్చర్యపడాల్సింది లేదు. అదేంటి? ఒకే విషయాన్ని అదే పనిగా ఆలోచిస్తుంటే ఎంత గొప్ప విషయమైనా ఇందులో ఏముంది అనిపిస్తుంది. అది సహజం. నీ పరిస్థితి కూడా అదే. అలా కాకుండా ఫ్రెష్గా విన్న వాళ్ళకి ఆ కథలో ఉన్న ఆ నావల్టీ, ఆ గొప్పతనం తెలుస్తాయి. అలాగే రచనలో ఉన్న ఆ లోటుపాట్లు తెలుస్తాయి. నేను ఆ దృష్టితోనే విన్నాను. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నన్ను ఎంకరేజ్ చేయడానికి నువ్వు ఆ మాట అనడం లేదు కదా? ఊరికే నిన్ను పొగడ్డం వల్ల నాకు ప్రయోజనం ఏంటి చెప్పు? మహా అయితే ఫుడ్ బిల్ పే చేస్తావు అంతేగా. దానికోసం ఆత్మవంచన చేసుకొని అబద్ధం చెప్పలేనుగా. అంటే నా నవలకి ప్రైజ్ వస్తుందంటావు? డెఫినెట్గా వస్తుంది. ఎలా చెప్తున్నావు? నాకు జోష్యం కూడా వచ్చు. ఆ కళలో కూడా నాకు మంచి ప్రావీణ్యం ఉంది. నీకు ప్రైజ్ వస్తుందో రాదో చెప్తాను. నీ చెయ్యి ఒకసారి ఎలావు. అంటే నవల్లో ప్రైజ్ వస్తుందో రాదో కూడా చేతి గీతల్లో ఉంటుందా? నీకు నమ్మకం లేకపోతే నేను చెప్పను. నేనేదో జోక్ అంటే అంత సీరియస్ అయిపోతావు ఎందుకు? చూడు. ఏది కొట్టి పారేయడానికి లేదమ్మా. దేని లెక్కలు దానుకుంటాయి. నీది చాలా లక్కీ హ్యాండ్ సుహిత. సన్లైన్ బ్రహ్మాండంగా ఉంది. మూన్ మౌంట్ కూడా చాలా బాగుంది. నీ నవలకి ప్రైజ్ వచ్చే అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉన్నాయి. నిజంగా వస్తే నీకు మంచి ట్రీట్తో పాటు ఓ మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను. ఇదేనమ్మా మనం అనుకుంటున్న ప్రాజెక్ట్ మోడల్. ఇది మెయిన్ ప్లాంట్. ఈ పక్క
మనం అనుకుంటున్న రీసెర్చ్ వింగ్, మ్, ఆ, ఇది ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అది కార్పొరేట్ ఆఫీస్, ఇదంతా పార్కింగ్ ఏరియా, ఎదురుగా స్టాఫ్ క్వార్టర్స్, ఆ, ఇక్కడ ఈ పక్కగా మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం. ఇది జస్ట్ మోడల్ అమ్మా, అవసరమైతే మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఎలా ఉందమ్మా? ఆల్మోస్ట్ కొత్త టౌన్షిప్ డెవలప్ అవుతుందన్నమాట. అవునమ్మా. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది తాతయ్య. చూస్తుంటే భాస్కర్ గారు కన్న కల నిజమైనట్టే అనిపిస్తోంది. మనం కోరుకునేది అదే కదమ్మా. శంకుస్థాపన భాస్కర్ గారి పుట్టినరోజు నాడే చేస్తున్నాం కదా తాతయ్య. అవునమ్మా, అది కూడా రేపు లేక ఎల్లుండే. శంకుస్థాపన వరకు మన ఫ్యామిలీ ఫంక్షన్ లాగా సింపుల్ గా చేసేద్దాం. మనము మనకు కాస్త క్లోజ్ ఫ్రెండ్స్ అంతవరకే. శ్రీనాథ్ ఆ ఏర్పాట్లో ఉన్నాడు. ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రారంభోత్సవం గ్రాండ్ గా భారీ ఎత్తున చేద్దాం. ఏమంటావ్? అలాగే తాతయ్య. రా సమీరా, కూర్చో. ఒక్కదానివే వచ్చావేంటమ్మా? శ్రీనాథ్ ఎక్కడా? మిగతా ఏర్పాట్లన్నీ అయిపోయాయి. పూజారి గారితో మాట్లాడేసి వస్తానన్నారు. అందుకే నీలా వచ్చాను. ఆహా. గౌరీ, కృష్ణేశ్వరరావు గారిని శారదని కూడా ఫంక్షన్కి పిలుద్దాం. తప్పకుండా పిలుద్దాం తాతయ్య. డాడీ ఊర్లో లేరు తాతయ్య, బెంగళూరు వెళ్లారు. 2-3 రోజులు రారనుకుంటాను. ఎల్లుండే శంకుస్థాపన కాబట్టి ఆ రోజు ఆయన రాకపోవచ్చు. మీ అమ్మనైనా పిలవాలి కదమ్మా. నేను వెళ్ళి చెప్పొస్తాను తాతయ్య. అలాగేనమ్మా. నేను కూడా ఫోన్ చేసి చెప్తానులే. మరి నేను వెళ్ళొస్తాను తాతయ్య. మంచిదమ్మా. సమీరా, నేను డ్రాప్ చేయాలా? లేదక్కా, ఆయన ఇప్పుడు వస్తారు. ఆయనతో కలిసి వెళ్తాను. సరే, మరైతే నేను వెళ్ళొస్తాను. వస్తాను తాతయ్య. శ్రీనాథ్తో చెప్పమ్మా, అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ తన్నే చూసుకోమను. పంతులు గారికి చెప్పేశాడు కదా. ఏంటమ్మా ఇది? 15 రోజుల నుంచి చేతులు నొప్పు పట్టేలా రాత్తన్నావు. నువ్వేం రాసిన ప్రైజ్ వస్తుంది గాని ముందు భోజనానికి రామ్మా. నవలు పంపించడానికి ఇంకా 2 రోజులే ఉంది పెంచలమ్మా. దేవుడి దయ వల్ల అంతా పూర్తయిపోయింది. నేను ఇవన్నీ సర్దుకొని వస్తాను కానీ నువ్వు వెళ్ళి భోజనం పెట్టు. ముందుగా పెడితే సల్లారిపోద్దమ్మా. తొందరగా రా. ఆ? ఉమ్.
ఏమిటండి మీరు చెప్పేది? అంత శ్రమపడి రాసిన నవల పనికి రాకుండా ఎలా పోయింది? రాయడం పూర్తవగానే ఓ పక్కన పెట్టి పెంచలమ్మ పిలిస్తే భోజనానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మొత్తం కాగితాల మీద ఇంక్ బాటిల్ పడిపోయింది. అంతా నా దురదృష్టం. ఎల్లుండి లాస్ట్ డేట్. తిరిగి రాద్దామన్న టైం లేదు. ట్రై చేయొచ్చుగా. వద్దులేండి. ఒకవేళ రాసినా ఏదో రాసినట్టుంటుంది కానీ ఒరిజినల్లా ఉండదు. అయినా తిరిగి రాయడం ఇంపాసిబుల్. టెన్షన్లో అస్సలు రాయలేను. నువ్వంతలా డిసప్పాయింట్ అవ్వకు. ఏదోటి ఆలోచిద్దాం. అంతా అయిపోయింది. ఇంకేం ఆలోచిస్తాం? ఇప్పుడు ఏమైపోయిందని అలా మాట్లాడుతున్నావు? నా బాధల్లో ఒకటే తేజ. తాతయ్య ఇచ్చిన ఇన్స్పిరేషన్, నువ్విచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న టైంలోనే నవల పూర్తి చేయగలిగాను. ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని, ప్రేమ కోసం వ్యక్తి పడే తపన్ని, ప్రేమకి దూరమై ఆ వ్యక్తి పడే ఆవేదన్ని, బాధని ప్రతి అక్షరంలోనూ పొదిగి పాఠకుల మనసుని కదిలించేలా రాశాను. నవల చాలా బాగా వచ్చింది. రచయిత్రిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. కానీ ఇంత శ్రమ పడినా ఫలితం లేకపోయింది. పడిన శ్రమంతా వృధా అయిపోయింది.